ఈ రోజైతే మా డాడీ అయితే నన్ను అయితే బిస్కెట్ చేసిండు. అది ఎందుకో ఏంటో తెలుసుకుందాం రండి. మా డాడీ అయితే నన్ను పిలిచి మరి జేబులో నుంచి అయితే 100 తీసి ఇచ్చాడు. అలా నాకైతే ఇచ్చాక నేనైతే ఆలోచించడం మొదలుపెట్టా, అంటే ఏం తిందాము అనేసి. ఈ మధ్య అయితే పానీపూరి తినక చాలా రోజులు అవుతుందని చెప్పి పానీపూరికి అయితే డిసైడ్ అయ్యా. చలో రైట్ అని పానీపూరి లొకేషన్కి అయితే నడకైతే స్టార్ట్ చేసి ఒక మంచి ఎక్సైట్మెంట్తో అయితే నడకైతే స్టార్ట్ చేసి అప్పుడే మా డాడీ నాకు కాల్ చేసి అది నీకు కాదు నాకు 90 తెమ్మని అయితే నేను చెప్పడం మర్చిపోయా, తీసుకొని రా అన్నాడు. లెఫ్ట్ సైడ్ పానీపూరి సెంటర్ ఉంటే రైట్ సైడ్ టర్న్ తీసుకొని అయితే బెల్ట్ షాప్కి అయితే వెళ్ళాను. అన్న అయితే 100 రూపాయలు తీసుకొని చిన్న 90 అయితే నా చేతిలో పెట్టాడు. దీన్ని ఇలాగ పట్టుకొని వెళ్తే ఎవరైనా చూస్తే నాకు అనుకుంటారేమో అని చెప్పి జేబులో అయితే తోసేసాను. ఒక హీరో నడుచుకుంటే ఎలా వస్తాడో అలానే అయితే నడుచుకుంటూ వచ్చేసా. హీరో అనగానే అయితే నేనైతే మెల్లగా అయితే ఫీల్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసా. మొత్తానికి అయితే మా డాడీకి 90 అయితే హ్యాండ్ ఓవర్ చేసేసా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.